ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు రాకముందే చేతులు ఎత్తేశాడు. తాను ఓడిపోతానని ముందే ఒప్పేసుకున్నాడు. ఎవరు ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తాను పులివెందుల బరి నుంచి తప్పుకున్నాడు. పులివెందుల్లో అయితే ఓడిపోతానంటూ కమలాపురం నియోజకవర్గానికి పారిపోయేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి భయపడుతున్నాడు? మరి అక్కడికి పోతే అక్కడ గెలిపిస్తారా ఏంట కథ అనేది వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడికి, అక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడికి, చివరికి మంత్రుల్ని, ఎంపీలని, పైన వాళ్ళని కిందకి, కింద వాళ్ళని పైకి, ఎక్కడ చెత్తన అక్కడ, అక్కడ చెత్తన ఎక్కడ పోగేస్తున్నాడు కదా. అయితే స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన సీటు మారేటువంటి ప్రయత్నాల్లో నిర్ణయం తీసేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా తెలుస్తూ ఉంది. అది కూడా వాళ్ళ సీటు వీళ్ళ సీటు కాకుండా తన మేనమామ ఉల్లా అంటే ఆయన అంటే రవీంద్రనాథ్ రెడ్డి అని ఎరువుల దొంగ, అనేక మంది చావులకు కారణమైనటువంటి దొంగ పురుగు మందులు తయారు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి కమలాపురం ప్రస్తుత ఎమ్మెల్యే విజయలక్ష్మి గారి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సత్యమని విజయలక్ష్మి గారి సోదరుడు, సొంత తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి పీకేసి అంటే ముందుగా పులివెందుల నుంచి పారిపోవాలనే నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు పోదారి అనుకున్నాడంట. కానీ జమ్మలమడుగు ఎటుపోయి ఇటు వస్తుందో, అసలు పొత్తేమవుతుందో, ఆదినారాయణ రెడ్డి కూడా మళ్ళీ వచ్చి అంటే పొత్తులో అతను పోటీ చేయకపోయినప్పటికీ బీజేపీతో పొత్తుంటే అతను కూడా టీడీపీ అభ్యర్థి అయినటువంటి భూపేష్ రెడ్డి గారికి సహకరిస్తాడు కదా. ఈ పరిణామాల నేపథ్యంలో అతనికి బొక్కబడిద్ది అనేటువంటి భయంతో పులివెందులు ఆల్రెడీ గతంలో మొన్న పులివెందుల పర్యటనకి వెళ్ళి ఆడేం పెద్ద పీకిందేమి లే, ఏదో ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు వాటి ఓపెనింగ్ ముఖ్యమంత్రి పోయేదేంది. అక్కడ పులివెందులకు నీరు పారించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పులివెందుల అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ కుటుంబం 45 ఏళ్ళుగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అక్కడ ఉండి ఒక బస్టాండ్ కట్టి తడిగిలి బస్టాండ్ మార్చి ఏదో పీకినట్టు పులివెందులు కూడా పొడిచినట్టు చెప్పారు. అది వేరే విషయం. ఇప్పుడు అది కాదు సమస్య. పులివెందులో తను ఓడిపోతాడంటూ వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డికి చెప్పడం. అక్కడ ముఖ్యంగా సింహాద్రిపురం మండలంలో ఈసారి నీకు మైనస్ పడుతుంది, బొక్క పడుతుంది, బీటెక్ పికప్ అయిపోయాడు అని చెప్పడం. ఇదే కాదు, చక్రాయపేట దగ్గర నుంచి పులివెందుల దాకా ప్రతి మండలంలో కూడా, వేంపల్లి మండలం, అన్ని మండలాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఘోరంగా ఉంది. అతన్ని నమ్మటానికి నాయకులు సిద్ధంగా లేరు. పైగా వాళ్ళ బాబాయిని వేసేసుకున్నటువంటి ఘటనలో బాగా డ్యామేజ్ అయిపోయాడు. పైగా ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా పులివెందుల నుంచి? లేదంటే ఎందుకులే అని కడప ఎంపీగా షర్మిల గారు పోటీ చేస్తే మరి ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గారు ఏది రాజశేఖర రెడ్డి గారికి తల్లో నాలుకలా ఉంటూ రాజశేఖర రెడ్డి కోసం అహర్నిశలో 30 సంవత్సరాలకు పైగా కష్టపడినటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ సునీతారెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పరువు తక్కువ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఓడిపోకపోయినా ఒకవేళ మెజార్టీ 5-10 వేలకు వచ్చినా 20 వేలకు వచ్చినా కూడా అసలు పరువు తక్కువ. ఎందుకంటే 80,000 90,000 లక్ష మెజార్టీ కొట్టాడు. అంత మెజార్టీ తగ్గితే కూడా పరువు తక్కువ కదా. అందుకనే కమలాపురం పారిపోవటానికి అక్కడైతే పెద్ద అబ్జెక్షన్ ఉండదు. సొంత మేనమామే ఎక్కువ తక్కువ మాట్లాడేటువంటి ధైర్యం అసలు చేయడు. ఎందుకంటే సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా గొడ్డలతో బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఏ రకంగా వేసి నర్రికి చంపారో చూసిన మేనమావ బాబాయిని వేసేసిన వాళ్ళని ఇక సీటు నువ్వు కమలాపురం ఎట్టు వచ్చావు, ఇది నాకే కావాలని మాట్లాడతాడా? అంతకుంటే ధైర్యం ఉంటుంది వాళ్ళ మేనమామకి? ఉండదు కదా. పైగా బ్రదర్ అనిల్ గారికి 3 యాక్సిడెంట్లు, విజయలక్ష్మి గారికి 2 యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో జరిగిన తర్వాత వాళ్ళేంది, వాళ్ళు వాడే కార్లు ఏంది, వాళ్ళ సెక్యూరిటీ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ కార్లకి యాక్సిడెంట్లు అయ్యేదేంది, టైర్లు పేలేదేంది, ఇవన్నీ చూసినాక ఏదో ముహూర్తాలు పెట్టుండారా మనోళ్ళకు కూడా ఎవరికో అన్నట్టుగా ఆలోచించుకున్నటువంటి వాళ్ళ మేనమామ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అతని సీటు త్యాగం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కోసం. అందుకే ఇప్పుడు తన గెలుపు మీద తనకు నమ్మకం లేదు. ముందు ఎమ్మెల్యేగా గెలుస్తాయనే నమ్మకం లేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీని గెలిపించాడంట. వైనాటు 175 అంట, వైనాటు కుప్పం అంట, బొక్కేం కాదు వైనాటు పులివెందులని ఆల్రెడీ బొక్కబడి అక్కడి నుంచి ఒక ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీ పులివెందుల్లో కూడా మెజార్టీ సంపాదించి గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి పులివెందుల ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. బాబాయిని వేసేసుకున్నారు, ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడు అనుకున్నాం, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నాం. కానీ ఇంత దౌర్భాగ్య పరిపాలన చేసి పులివెందులను ఎక్కడ చూసినా బ్యాడ్ చేయటం. ఎందుకంటే ఇతని గ్యాంగ్లో ఒక 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది డెకా ఇట్లాంటి 420లో మిగిలిన పులివెందుల ప్రజలు పాపం అక్కడ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. పేదలు, నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు పులివెందుల్లో. కానీ వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి అభ్యర్థనో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కుమారుడనో ఇతనికి ఓట్లు వేసారు కాదనట్లే. కానీ ఇప్పుడు ఈ 100 మంది 200 మంది జగన్మోహన్ రెడ్డి అనుచరులు పులివెందులకు సంబంధించినటువంటి వాళ్ళు వైజాగ్లో దందాల దగ్గర నుంచి అమరావతిలో దందాల దాకా ఇసుక దోపిడీ, ఎర్రచంద్ర మాఫియా, లేకపోతే చీపు లెక్కర్లు తయారు చేయటం, ఇక రకరకాల మాఫియా, భూమాఫియా, వీటన్నిటిలో వాళ్ళు ఉండటం వల్ల పులివెందుల రౌడీలు అనే పేరు వస్తే పులివెందులు పొరుగు తక్కువ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల పులివెందులు పొరుగు అవుతుంది. ఇది ఆలోచించుకున్నటువంటి
చేసినటువంటి పులివెందుల ప్రజలు. ఇక తను సహిస్తే భరిస్తే గెలిపిస్తే పులివెందులకు పరువు తక్కువ అవుతుంది. ఎట్టగైతే గుడివాడ ప్రజలు ఇప్పుడు రిలీజ్ అయిపోయారు. గుడివాడ అంటే బూతు భాగవతం, గుడివాడ ప్రజలు తాటి నీచుని ఎన్నుకుంటారా అని చెప్పి గుడివాడ ప్రజల్లో ఏ భావం అసహ్యభావం ఏ విధంగా అయితే వచ్చిందో కొడాలి నాని మీద, అతన్ని మా శాసనసభ్యుడిని చెప్పుకోవడానికి వాళ్ళు ఎట్టగైతే సిగ్గుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇతను ఓడగొడితే కానీ గుడివాడ గౌరవం పెరగదని నిర్ణయం తీసుకున్నారు. పులివెందులోళ్ళు కూడా ఆ రకంగానే బాబాయ్ వేసేసాడని టాక్కు, లేకపోతే ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలకుడని టాక్కు, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఇతను చుట్టూ ఉండేవాళ్ళు చేసేటువంటి 420 పనుల వల్ల పులివెందుల బ్యాచ్ దిగిందని పులివెందులు అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం రావడం కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి పులివెందుల ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి కనపరమేశం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్వేల ద్వారా అక్కడి నుంచి పారిపోయి కమలాపురంలో పోటీ చేయాలనుకుంటున్నాడంట. మరి అక్కడ ప్రజలు ఏం చేస్తారో చూద్దాం.